అందరికీ నమస్తే. ఎవరైనా ఫస్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసినప్పుడు కామన్‌గా వచ్చే డౌట్ ఏంటంటే, ఒక స్టాక్‌ని బై చేయాలనుకున్నప్పుడు ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? 10 తీసుకోవాలా? 100 తీసుకోవాలా? 1000 తీసుకోవాలా? అలా కాకుండా మన దగ్గర ఉన్న క్యాపిటల్‌ని ఈక్వల్‌గా డివైడ్ చేసి దాని బేసిస్ పైన క్వాంటిటీ తీసుకోవాలా? లేదా ర్యాండమ్‌గా ఎంతో కొంత క్వాంటిటీ తీసుకోవాలా? ఇవన్నీ కాకుండా ఏదైనా బెటర్ అప్రోచ్ ఉందా? ఇలాంటి క్వెషన్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఆన్సర్ ట్రై చేద్దాం. ట్రేడింగ్ టెర్మినాలజీలో ఒక స్టాక్ పైన ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనే దాన్ని పొజిషన్ సైజింగ్ అంటాం. సో పొజిషన్ సైజింగ్కి ఒక ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా బేస్ చేసుకొని ఎంత క్వాంటిటీ తీసుకోవాలా అనే దానికి ఒక మంచి సైంటిఫిక్ అప్రోచ్ ఉంది. దానికంటే ముందు క్వాంటిటీ సరిగా తీసుకోకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, మనం కామన్గా చేసే తప్పులు ఏంటో చూద్దాం. అయినా ట్రేడింగ్ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఒకే ట్రేడ్లో ఎక్కువ రిస్క్ తీసుకోవడం. అంటే ఒకే స్టాక్ పైన మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పెట్టేయడం. అలా చేస్తే ఏమవుతుందో ఒక ఎగ్జాంపుల్ సినారియో కన్స్ట్రక్ట్ చేసి చూద్దాం. మనం ట్రేడింగ్ చేయాలనుకున్నాం. అజ్యూమ్ మన దగ్గర 1,00,000 రూపీ క్యాపిటల్ ఉందనుకుందాం. సో ఒక స్టాక్ని చూస్ చేసుకున్నాం. ఆ స్టాక్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. సో ఎంత క్వాంటిటీ వస్తాయంటే 1,00,000 డివైడెడ్ బై 1000, 100 క్వాంటిటీ వస్తాయి. మోస్ట్లీ ఇలా చేసే వాళ్ళంతా వాళ్ళకి ఎవరో గైడ్ చేసి ఉంటారు. ఈ పలానా స్టాక్ కొనండి, ఈ స్టాక్ 2-3 మంత్స్లో డబుల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది అని చెప్పుంటారు. సో ఆ టిప్స్ బేస్ చేసుకొని డబ్బులంతా ఒకటే స్టాక్ పైన పెట్టేస్తారు. అలా చేయడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో మీరు స్టాక్ కొన్నారు, డే 1 ఎండ్ ఆఫ్ ది డే 50 రూపీస్ పడిపోయింది, స్టాక్ ప్రైస్ 950కి వచ్చేసింది అని అనుకుందాం. తర్వాత నెక్స్ట్ డే ఆబ్వియస్గా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామంటే స్టాక్ రికవర్ అవుతుంది, ఇది 1 డే రియాక్షన్ మాత్రమే, రేపు రికవర్ అవుతుంది, మనకేం ప్రాబ్లం లేదనుకుంటాం. సో అజ్యూమ్ రెండో రోజు కూడా స్టాక్ పడిపోయింది. రెండో రోజు ఎండ్ ఆఫ్ ది డే స్టాక్ ప్రైస్ వచ్చేసి 900 అయింది. అంటే మనం కొన్నదేమో 1000 రూపీస్కి, ఇప్పుడు స్టాక్ ట్రేడ్ అవుతున్న ప్రైస్ ఏమో 900 రూపీస్. ఆల్రెడీ ఒక్కొక్క స్టాక్ పైన మనం 100 రూపీస్ లాస్ అయ్యాం. మన దగ్గర ఉన్నవన్నీ 100. సో 100 ఇంటూ 100 10,000 రూపీస్ లాస్లో ఉన్నాం. ఇప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎవరు కూడా అయ్యో మన 1,00,000 రూపీస్లో 10,000 వెళ్ళిపోయాయి, మన దగ్గర ఉన్నది 90,000 అని చెప్పేసి ఆ పొజిషన్ నుంచి ఎగ్జిట్ అవ్వరు. ఎందుకంటే బేసిక్గానే మన హ్యూమన్ నేచర్ ఏంటంటే ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయం. ఎగ్జామ్ రాస్తే మనమే టాప్ రావాలి, ఏదైనా గేమ్ ఆడితే మనమే విన్ అవ్వాలి. ఇది బేసిక్గా మన హ్యూమన్ బిహేవియర్. ఇందులో తప్పు పట్టడానికి ఏం లేదు. సో ఆబ్వియస్గా ట్రేడింగ్లో కూడా మనకి లాస్ వచ్చిన తర్వాత ఆ లాస్ని బుక్ చేసుకోవడం, ఎగ్జిట్ అయిపోవడం మన బ్రెయిన్ అస్సలు యాక్సెప్ట్ చేయదు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే స్టాక్ రికవర్ అవుతుంది, ఈరోజు కాకపోతే రేపు రికవర్ అవుతుంది, లేదా నెక్స్ట్ వీక్ రికవర్ అవుతుందని అలానే పెట్టేస్తాం. సో అజ్యూమ్ అలానే పెట్టేసాం. స్టాక్ నెక్స్ట్ డే కూడా ఇంకొక 50 రూపీస్ పడిపోయింది. సో అలా ఎలా జరుగుతుందండి, స్టాక్ రోజు 50 రూపీస్ ఎందుకు పడిపోతుంది అని మీరు అడగచ్చు. స్టాక్ మార్కెట్లో మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పెరిగే స్టాక్స్ పెరుగుతూనే ఉంటాయి, పడే స్టాక్స్ పడిపోతూనే ఉంటాయి. మనం అవునన్నా కాదన్నా ఇదే జరుగుతుంది మార్కెట్లో. సో జరుగుతుంది ఆబ్వియస్గా. సో మన 1000 రూపీస్తో కొన్న స్టాక్ 850 రూపీస్ అయిపోయింది 3 డేస్లో. అంటే మన లాస్ ఎంత అంటే సో మన దగ్గర ఒక్కొక్క స్టాక్ పైన 150 రూపీస్ లాస్ వచ్చింది, మన దగ్గర 100 క్వాంటిటీ ఉన్నాయి. సో టోటల్ లాస్ ఎంత అంటే 15,000 రూపీస్. మనం చేసిన మిస్టేక్ ఎంత కాస్ట్లీ మిస్టేకో ఒకసారి ఆలోచిద్దాం. మీరు ఇలా ట్రేడ్ చేయకుండా మీ డబ్బుని బ్యాంక్లో పెట్టారనుకుందాం, బ్యాంక్లో ఎఫ్డి చేశారనుకుందాం. సో రిటర్న్స్ 9% రిటర్న్స్ ఇస్తుంది అనుకుందాం పర్ యానం. అంటే ఒక్క సంవత్సరానికి 1,00,000 రూపాయలకి మీకు 9,000 వస్తాయి ఒక్క సంవత్సరానికి. కానీ మనం 3 రోజుల్లో 15,000 పోగొట్టుకున్నాం. చూడండి ఎంత కాస్ట్లీ మిస్టేక్ అయిపోతుందో ఇది. నెక్స్ట్ అలా కాదు, మీరు బ్యాంక్లో ఎఫ్డి చేస్తే తక్కువ వస్తుంది, తక్కువ ఇన్కమ్, తక్కువ రిటర్న్స్ వస్తాయని చెప్పేసి ఎవరికైనా 2 రూపీస్ ఇంట్రెస్ట్కి ఇద్దాం అనుకున్నారు. ఆ సినారియో తీసుకున్న నెలకి మనకి 1,00,000 రూపాయలకి 2,000 వస్తాయి. 15,000 రావాలంటే దాదాపుగా మనం 7.5 నెల వెయిట్ చేయాలి. సో రిమెంబర్ 7.5 నెల వెయిట్ చేయాలి. కానీ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే 3 రోజుల్లో 15,000 పోగొట్టుకున్నాం. మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నెవర్ ఎవర్ పుట్ ఆల్ యువర్ మనీ ఆన్ వన్ స్టాక్. ఎప్పుడు కూడా మన దగ్గర ఉన్న మొత్తం క్యాపిటల్ని ఒకటే స్టాక్ పైన పెట్టేసి ట్రేడ్ చేయొద్దు. ఇది మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ పాయింట్.
ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, మనకు కొంచెం నాలెడ్జ్ ఉండడం వల్ల లేదా ఏదో కొంచెం ఒక స్టాక్ పైన ఎక్కువ ఫేవరిజం అనుకోవచ్చు, బయాస్ వల్ల కావచ్చు, ఏం చేస్తామంటే ఒక స్టాక్ పైన 70% పెట్టేస్తాం, ఇంకొక స్టాక్ పైన 30% పెట్టేస్తాం. ఇది కూడా అంత అడ్వైజబుల్ కాదు. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ మిస్టేకే. ఏంటో అది చూద్దాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ సినారియో కన్స్ట్రక్ట్ చేసి దీనివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి చూద్దాం. సో మళ్ళీ మన దగ్గర 1,00,000 రూపీస్ క్యాపిటల్ ఉందనుకుందాం. ఆ డబ్బుని మనం 2 స్టాక్స్ పైన అలకేట్ చేసామనుకుందాం. మీకు స్క్రీన్ పైన కనిపించే విధంగా అలకేట్ చేశారనుకుందాం. స్టాక్ ఏ పైన 70,000, స్టాక్ బి పైన 30,000. అజ్యూమ్ ఒక 3 నెలల టైం పీరియడ్లో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months స్టాక్ ఏ పైన -10% రిటర్న్స్ వచ్చాయనుకుందాం, స్టాక్ బి పైన 20% రిటర్న్స్ వచ్చాయనుకుందాం. అంటే స్టాక్ ఏ పైన మీకు వచ్చిన రిటర్న్స్ -7,000, స్టాక్ బి పైన మనకు వచ్చిన రిటర్న్స్ ప్లస్ 6,000 రూపీస్. యాక్చువల్గా 3 నెలల్లో 20% రిటర్న్స్ అంటే మంచి రిటర్న్సే. కానీ 2 స్టాక్స్ పుట్ టుగెదర్ మనకు వచ్చిన నెట్ రిటర్న్స్ ఎంతంటే -1,000 రూపీస్. రైట్? మనం ఏదో కొంచెం ఆలోచించి ఒక స్టాక్ పైన ఎక్కువ పెట్టేసాం, దానివల్ల మనకు వచ్చిన రిటర్న్స్ ఏమైపోయాయంటే నెగటివ్ రిటర్న్స్ వచ్చేసి. మీరు అడగచ్చు, ఇలానే ఎందుకు జరగాలండి, నేను పెట్టిన 70,000 పైన ఎక్కువ రిటర్న్స్ రావచ్చు కదా అని. అది కూడా జరగచ్చు. బట్ స్టాక్ మార్కెట్ ఈజ్ ఫుల్ ఆఫ్ అన్సర్టెనిటీ. మనీ సినారియోస్కి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు పొజిషన్ సైజింగ్ అంటే ఒక స్టాక్లో ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అనే దానికి ఒక మంచి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటో చూద్దాం. ఈ క్వాంటిటీ 3 థింగ్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. నెంబర్ 1 క్యాపిటల్, మీకు స్క్రీన్ మీద చూడొచ్చు. నెంబర్ 2 రిస్క్, పర్సంటేజ్ రిస్క్ పర్ ట్రేడ్, అంటే ఒక్క ట్రేడ్ పైన మనం ఎంత పోగొట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నాము. నెంబర్ 3 రిస్క్ పర్ యూనిట్, అంటే ఒక్క స్టాక్ పైన మీరు ఎంత పోగొట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నారు. ఈ మూడింటి పైన డిపెండ్ అయి ఉంటుంది. సర్ప్రైజింగ్గా మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నట్టు మనం ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది స్టాక్ ప్రైస్ పైన డిపెండ్ అవ్వదు. అంటే 10 రూపాయలైనా, 100 రూపాయలైనా, 1000 రూపాయలైనా డజంట్ మ్యాటర్. మీరు తీసుకోవాలనుకున్న క్వాంటిటీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ స్టాక్ ప్రైస్. సో ఇది చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది మనకి. ఇంకాస్త ఎక్స్ప్లోర్ చేద్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని. మన క్యాపిటల్ 1,00,000 రూపీస్ అనుకుందాం. రిస్క్ పర్ ట్రేడ్, పర్సంటేజ్ రిస్క్ పర్ ట్రేడ్ 1% అనుకుందాం. అంటే 1,00,000 పైన 1% అంటే 1,000 రూపీస్. ఒక్క ట్రేడ్ పైన మీరు 1,000 రూపీస్ పోగొట్టుకోవడానికి విల్లింగ్గా ఉన్నారు. అది రిస్క్ పర్ ట్రేడ్ అంటే. కొంతమంది 2% రిస్క్ తీసుకుంటారు, కొంతమంది 3% రిస్క్ తీసుకుంటారు. కానీ నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే 1% కంటే ఎక్కువ రిస్క్ చేయొద్దు. రైట్? మన హార్డ్ ఎర్నడ్ మనీని 1% కంటే ఎక్కువ రిస్క్ చేయొద్దు. సో నా రిస్క్ ఎప్పుడు కూడా ఆబ్వియస్గా 1%తోనే నేను ట్రేడ్ చేస్తాను. తర్వాత ఈ రిస్క్ పర్ యూనిట్ అనేది డిసైడ్ చేసేది మీ చార్ట్ అనాలిసిస్. మీరు దేన్ని బేస్ చేసుకుని ఎక్కడ బై చేద్దాం అనుకుంటున్నారు, ఎక్కడ స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుందాం అనుకుంటున్నారు, దాన్ని బట్టి ఈ రిస్క్ పర్ యూనిట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ పైన ఉంచాను, గమనించండి. ఒక క్యాండిల్ తీసుకున్నాం. అజ్యూమ్ మీరు ఈ క్యాండిల్ హై పైన కొందాం అనుకున్నారు. అంటే ఈ పలానా స్టాక్ 417 దాటిన తర్వాత 417 కంటే ఎక్కువ పైన ట్రేడ్ అయితే బై చేద్దాం అనుకున్నారు. తర్వాత బై చేశారు, పొరపాటున మీరు పెరుగుతుంది అనుకున్న స్టాక్ పడిపోయింది అనుకుందాం. ఎప్పుడు ఎగ్జిట్ అవుదాం అనుకున్నారు? 404 దగ్గర, అంటే ఈ క్యాండిల్ లో దగ్గర ఎగ్జిట్ అయిపోదాం అనుకున్నారు. సో క్యాండిల్ హై దగ్గర బై చేద్దాం అనుకున్నారు. యాక్చువల్గా క్యాండిల్ హై దగ్గర బై చేద్దాం అనుకున్నాం, క్యాండిల్ లో దగ్గర సెల్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మన రిస్క్ పర్ యూనిట్ ఎంతంటే మన బయింగ్ ప్రైస్ తర్వాత మన స్టాప్ లాస్ ప్రైస్. సో ఏమవుతుంది? 417 మైనస్ 404 అప్రాక్సిమేట్గా ఎంత అంటే మనం తీసుకుంటున్న రిస్క్ పర్ యూనిట్ వచ్చేసి 13 రూపీస్ లేదా 13 పాయింట్స్. ఈ ఫార్ములా యూస్ చేస్తే క్వాంటిటీ క్యాలిక్యులేట్ చేయడం కోసం క్యాపిటల్ ఏమో 1,00,000 రూపీస్, పర్సంటేజ్ రిస్క్ పర్ ట్రేడ్ 1%. సో న్యూమరేటర్లో మన దగ్గర ఎంత ఉంటుందంటే 1000, రిస్క్ పర్ యూనిట్ ఇందాకే చెప్పాను 13. సో ఎంత క్వాంటిటీ వస్తుందంటే 77. ఈ రూల్ బేస్ చేసుకొని మనకు వచ్చే క్వాంటిటీ ఎంత అంటే 77. సో 77 క్వాంటిటీ తీసుకొని మనం ఎంటర్ అవ్వాలి. ఇలా చేయడం వల్ల మనం చాలా పీస్ఫుల్గా ట్రేడ్ని క్యారీ చేయొచ్చు. పోతే ఒకవేళ నేను ఈ ట్రేడ్ వర్కౌట్ అవ్వకపోతే నా జోబులో నుంచి నేను లాస్ అయ్యేది 1000 రూపీస్ మాత్రమే అనేది అల్టిమేట్ కంక్లూజన్. ఇప్పటిదాకా మనం ఎంత పోగొట్టుకోవడానికి ప్రిపేర్డ్గా ఉన్నామో బేస్ చేసుకుని
క్వాంటిటీ డిసైడ్ చేసాం. నెక్స్ట్ ఏంటంటే మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఈ ట్రేడ్ నుంచి ఎంత రివార్డ్ లేదా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఆ కాన్సెప్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ని రిస్క్ రివార్డ్ రేషియో అంటాం. సో ఇందాక చెప్పినట్టు రిస్క్ పర్ ట్రేడ్ ఎంత? 1%. నువ్వు ఈ ట్రేడ్ నుంచి ఎంత రిటర్న్ ఆర్ ఎంత రివార్డ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? కొంతమంది 2% రిటర్న్తో హ్యాపీగా ఉంటారు, కొంతమంది 3% రిటర్న్తో హ్యాపీగా ఉంటారు, కొంతమంది 4% రిటర్న్తో హ్యాపీగా ఉంటారు. అప్పుడు ఏం చెప్తామంటే మనం 1% రిస్క్ తీసుకుంటున్నారు, 4% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఆ రిస్క్ రివార్డ్ రేషియోని మనం 1:4 అని పిలుస్తాం. కానీ ఎవరైతే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఉన్నారో 1:4% రిస్క్ రివార్డ్ రేషియో అచీవ్ చేయడం చాలా కష్టం. నాకు మాత్రం నేను ఏ రిస్క్ రివార్డ్ రేషియోతో కంఫర్టబుల్గా ఉంటాను అంటే 1:2 రేషియో. అదే మీకు స్క్రీన్ పైన చూపిస్తున్నాను. అంటే పోతే 1000 రూపీస్ పోతాయి, వస్తే 2000 రూపీస్. ఏంటి అనే క్యాపిటల్ ఆఫ్ 1 lakh. సపోజ్ మన క్యాపిటల్ 10 lakhs అనుకోండి, పోతే 10,000 రూపీస్ పోతాయి, వస్తే 20,000 రూపీస్ వస్తాయి. ఇది 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అంటే అర్థం. నాటుగా చెప్పాలి, సింపుల్గా చెప్పాలంటే పోతే రూపాయి, వస్తే 2 రూపాయలు. రైట్. థ్యాంక్ యూ.